మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రెడిట్ చోరీ లేకపోతే క్రెడిట్ చౌర్యం. అంటే మీ అందరికీ తెలుసు, క్రెడిట్ చోరీ అంటే మనకున్నటువంటి పేరును దొంగతనం చేయడం. మనం వింటూనే ఉంటాం, విద్యుత్ చోరీ అని, లేకపోతే ఒక డబ్బు చోరీ అని, బంగారం చోరీ అని, లేకపోతే ఈ మధ్యనే ఇంకా కొత్తగా ఓటు చోరీ అని, ఇవన్నీ వింటున్నాం మనం. కానీ ఈ క్రెడిట్ చోరీ అనేది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే, అది చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రమే వినగలము. ఎందుకనంటే ఆయన జీవితకాలం మొత్తం ఏ ఒక్క మంచి పని చేయకుండా ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఈరోజు వేరే వాళ్ళు చేసినటువంటి మంచి పనిని తన ఖాతాలో వేసుకోవడం. ఇంకా పచ్చిగా చెప్పాలనంటే మన గ్రామాల్లో అంటూనే ఉంటారు కదా, వేరే వాడికి పుట్టినటువంటి బిడ్డను చంకనెత్తుకొని తన బిడ్డగా ఊరేగుతున్నాడని చెప్తారు కదా, దాన్నే మనం క్రెడిట్ చోరీ అంటాం. ఇది మనం చూడండి, నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ చోరీ అనేది ఎంత చేశారు అనేది బహిర్గతం అయింది. అసలు 10% కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటులో పాత్ర లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో తన విజన్ వల్ల ఏర్పడిందని, తనే దీని అంతటికీ కర్త కర్మ క్రియ అని చెప్పేసని మీడియా ముఖంగా తనకున్నటువంటి ఒక 2-3 ఛానళ్ళు, ఒక 2-3 పత్రికల్లో బాకాలు ఊదుకుంటూ ఈ క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. అసలు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి చరిత్ర, గత 10 సంవత్సరాల నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఏర్పాట్లో జరిగినటువంటి చరిత్ర ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూసుకోవాలి. ఈ సందర్భంగా మనకి 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ అయిందో, బైఫర్కేషన్లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇది ఒక కోస్టల్ ఏరియా ఉన్నటువంటి రాష్ట్రం. ఇండియాకి కొన్ని దేశాల నుండి గేట్వేగా ఉంటుంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే కేంద్ర సంకల్పంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం కల్పించింది.